హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాకుతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పొడి పొడిగా ముద్దగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుందండి. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కందిపప్పు మనం ఉడికించుకోవాల్సి ఉంటుందండి. నేను ఇలాగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఇలాగ గిన్నెలో వేసుకున్న తర్వాత మనము సరిపడా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కందిపప్పు కొంచెం ఒక పొంగు వచ్చే వరకు కూడా మనము మంట మీడియం టు హై పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకుంటే మనకి పప్పు పొంగు వస్తుంది. నేను దీని మీద ఇలాగా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. 3 మినిట్స్ తర్వాత మనము చూస్తే చూడండి, కొద్దిగా ఇలాగ పొంగు వస్తుంది కదా. ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు మనము మంటని అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోకి ఇలా దీంట్లోనే ఇప్పుడు మనం ఒక హాఫ్ ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు లేదా ఒక 4 మన కారంకి ఎంత కావాలంటే అంత ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కందిపప్పుని మరీ ఎక్కువసేపు మనం ఉడికించాల్సిన అవసరం ఉండదు, మరీ మెత్తగా కూడా ఉడికించాల్సిన అవసరం ఉండదండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కారం కూడాను. మనము సాల్ట్ మాత్రం ఇప్పుడు వేయకూడదండి. ఇప్పుడు వేస్తే కనుక పప్పు మనకి బాగా ఉడకదు. ఈ కర్రీకి పప్పు మనం పూర్తిగా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఉండదు. ఒక 80-90% బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మనము హాఫ్ బాయిల్ అయిన తర్వాత అండి మునగాకు వేసుకోవాలి. నేను ఇలాగా ఒక కప్పు కందిపప్పుకి ఒక హాఫ్ కప్పు మునగాకు తీసుకున్నాను. మునగాకుని కూడా శుభ్రం చేసేసుకొని ఇలాగా మనము హాఫ్ బాయిల్ అయిన తర్వాత పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలా మునగాకు వేసుకున్నాక మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే పప్పు మనకి సరిపడా ఉడికిపోతుందండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి పప్పు అలాగే వేసుకున్న మునగాకు అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది. పప్పు ఇలాగ పలుకులుగానే కనిపిస్తుందండి. ఇలా ఉంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పప్పుకి పోపు చాలా చాలా టేస్ట్ వస్తుంది. నేను పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. ఈ పోపుని నేను నెయ్యి అలాగే ఆయిల్తో కలిపి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నానండి ఇందులోను. నెయ్యి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఇందులో ఒక 6-7 వెల్లుల్లిపాయలు ఇలా మొత్తం పైన పొట్టు అంతా కూడా ఒలిచేసుకొని ఇందులో వేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలండి ఈ ఆయిల్ నెయ్యిలో బాగా కొంచెం కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు మనకి పప్పులో మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్ వస్తాయి. నెయ్యిలో వేయిస్తున్నాం కదండి. ఇలా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము మిగతా పోపు దినుసులు అంటే ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, జీలకర్ర, వాటితో పాటు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు అంతా కూడా కొంచెం బాగా వేగాలండి. ఈ పప్పుకి మనకి పోపు చాలా చాలా టేస్ట్ వస్తుందండి. మనము ఈ పోపులో మళ్ళీ పప్పును వేసుకొని ఈ నెయ్యి ఆయిల్లో కొంతసేపు మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కనుక ఈ పప్పుకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మునగాకుతో పప్పు రెగ్యులర్గా చేసుకుంటే చాలా మంచిదండి. మునగాకు అంటేనే అసలు మిగతా ఏ ఆకుకూరల్లోనూ లేనన్ని పోషక విలువలు మునగాకులో ఉన్నాయంట. అందుకని రెగ్యులర్గా మునగాకు తీసుకుంటే చాలా మంచిదండి. చూడండి, పోపు కొంచెం వేగింది కదా. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదంతా వేగిన తర్వాత అప్పుడు మనము ఇందులో ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు,
పప్పు అంతా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మనము పప్పులో కారము పసుపు వేసామండి, సాల్ట్ వేయలేదు కదా. ఇప్పుడు మనము పప్పు అంతా ఈ పోపులో వేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి పప్పు పొడి పొడిలాడుతూ ఉంది కదా ముద్దగా. ఇలా మనము ఈ పోపులో వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే వేయించుకుంటే ఇది ఇంకా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ నెయ్యి ఆయిల్ అంతా కూడా పప్పుకి పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు అంతా కూడా మనం పోపులో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ మనము లాస్ట్లో వేస్తున్నాం కదా, ఇది మనము బాగా కలుపుకుంటేనే మొత్తం కలుస్తుంది, లేకపోతే మధ్య మధ్యలో సాల్ట్ ఉండిపోతుందండి. ఇలాగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఈ పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి హెల్త్కి మంచిది కనుక కంపల్సరీ రెగ్యులర్గా చేసుకొని తింటూ ఉంటే చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ఈ పప్పుని చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.